నమస్తే. నేను డాక్టర్ అజయ్ బిక్కిన, ఫ్లవర్ థెరపిస్ట్. ఈరోజు మనం బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ ద్వారా ఒబెసిటీకి ఎలాగ మెడిసిన్స్ పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనేది మేము ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్. ఇది బాడీ మెటబాలిజం మీద పనిచేసి మెటబాలిక్ చేంజెస్ ద్వారా బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా హీలింగ్ మేము తీసుకొస్తామండి. మేము ఒకటి ఒబెసిటీకి మెడిసిన్ డెవలప్ చేసాం యూజింగ్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్లవర్ రెమెడీస్ ద్వారా. ఒబెసిటీ అనేది బేసికల్గా ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఫ్యాట్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ. ప్రతి శరీరానికి కొంత ఫ్యాట్ అనేది కావాలి, స్టోరేజ్. ఇట్ హెల్ప్స్, అంటే మనకి ఒక రిజర్వ్ లాగా అలాగ ఉండాలి. ఎప్పుడైతే ఆ మెటబాలిజం ఇంబ్యాలెన్స్ అయ్యి బాడీ అవసరమైన దానికన్నా ఎక్సెసివ్గా ఫ్యాట్ స్టోర్ చేసుకుంటున్నప్పుడు అది ఒబెసిటీ కింద మనం డయాగ్నోస్ చేస్తాం. అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బేసికల్గా మనకి ఆయుర్వేదంలో చూస్తే వాత, పిత్త, కఫతత్వాలు ఉంటాయి. సో కఫతత్వం ఉండే వాళ్ళకి తొందరగా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. అలాగే చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది. లేదా ఇప్పుడు థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వాళ్ళ మెటబాలిజం స్లో అయిపోయి బాడీలో ఫ్యాట్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి. లేకపోతే లేడీస్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అది యూట్రస్ హార్మోన్స్ వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. బేసికల్గా ఏదేమైనా కానీ ఆ మెటబాలిజం స్లగ్గిష్ అవ్వడం వల్ల ఒబెసిటీ అనేది వస్తుంటుంది. ఒబెసిటీ అనేది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే కాదు, చూడడానికి లావుగానే కాదు, కానీ ఇట్ లీడ్స్ టు వేరియస్ అదర్ డిస్ఫంక్షన్స్. అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ రాదు, కరెక్ట్గా బాడీ అంత సర్క్యులేట్ అవ్వదు, కొంచెం యాక్టివ్గా పని ఏం చేయలేము. సో ఏదైనా చేసినా కానీ స్ట్రెయిన్ అవుతుంటారు, నిద్ర పట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాగా దేర్ ఆర్ డిఫరెంట్ ఇంకా చాలా చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట ఒబెసిటీ వల్ల ప్రాబ్లమ్స్. సో బేసికల్గా ఏంటంటే వెన్ యూ టేక్ ఇన్ మోర్ క్యాలరీస్ దెన్ యూఆర్ బర్నింగ్ ఆఫ్. అంటే మీరు కొంత తీసుకున్నారు ఫుడ్, దాన్ని మీరు వాడేయకుండా అది బర్న్ చేసుకోకుండా దాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఒబెసిటీ కింద, ఫ్యాట్ రిజర్వ్స్ కింద అది మారి ఒబెస్ కండిషన్కి లీడ్ చేస్తుంటుంది. సో బేసికల్గా దీనికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్స్ ఇవాళ రేపు చూసేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవాలి. సో బేసికల్గా వీఆర్ లివింగ్ యాజ్ అ కౌచ్ పొటాటోస్. వీఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ జస్ట్ సిట్టింగ్ అండ్ వర్కింగ్. అంతేగాని ఒక యాక్టివ్ లైఫ్ స్టైలు, ఒక ఎక్సర్సైజ్ ఏం లేదు. బేసికల్గా ద హ్యూమన్ బాడీ ఈజ్ బిల్ట్ టు వాక్ అట్లీస్ట్ 15 to 20 kilometers in a day. అండ్ డే మొత్తం ఒక 6 to 8 hours వర్క్ నార్మల్ కండిషన్ బాడీకి, విచ్ వీఆర్ నాట్ డూయింగ్. సో దీనివల్ల ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో కనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే మనం తీసుకునే ఆహారం అవసరం లేనిది ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు గ్లూటెన్, డైరీ ప్రోడక్ట్స్, ఎక్సెసివ్ ప్రోటీను, ఎక్సెసివ్ ఫ్యాటీ, అంటే ఫ్రైడ్ జంక్ ఫుడ్ అంతా మనం ఇప్పుడు ఇవాళ రేపు వింటూనే ఉన్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ జంక్ ఫుడ్ ఈజ్ అ ప్రాబ్లం. అండ్ కొంతమందిలో ఇది జెనెటిక్ కండిషన్ ఉంటుంది. అంటే పేరెంట్స్ బల్క్గా లావుగా ఉండడం వల్ల పిల్లలు కూడా లావుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనకి కొంతమంది ఈ స్టెరాయిడ్స్ వాడుతుంటారు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేకపోతే సర్టన్ కండిషన్స్లో ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ అవి ఇవి ఇచ్చినప్పుడు దానిలో స్టెరాయిడ్ ఉంటుంది. ఆ స్టెరాయిడ్ వల్ల కూడా ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు క్రాంక్ డైట్స్ చేస్తుంటారు, సడన్గా స్టార్వేషన్ కానీ ఇది. సో ఆ బాడీలో ఆ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. సో వెన్ ఎవర్ యూ సడన్లీ స్టార్వ్ ద బాడీ, అది వచ్చే రీపర్కర్షన్స్ అనమాట. తర్వాత సడన్గా బాడీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్సెక్యూరిటీ టు ట్రై టు స్టోర్ మోర్ ఫ్యాట్ దెన్ వాట్ ఈస్ నెససరీ. సో ఇలాంటి కండిషన్స్ వల్ల. అండ్ లేడీస్లోని కొంచెం థైరాయిడ్, పీరియడ్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. అండ్ అనదర్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ద మైక్రోబయోమ్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ లోపల ఇంటెస్టైన్లోని బోల్డ్ బ్యాక్టీరియా
ఉంటుంది, విచ్ డూ మోస్ట్ ఆఫ్ ద డైజెషన్ ఫర్ అస్. ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడినా లేకపోతే మైక్రో బయోమ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా వీ ఎంకరేజ్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, అండ్ సో కరెక్ట్గా డైజెషన్ అవ్వదు. పార్ట్లీ డైజెస్టెడ్ మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక మెడిసిన్ డెవలప్ చేసామండి. ఇదేంటంటే మన మణిపుర చక్రం మీద పనిచేస్తుంది. బేసిక్ ఫైర్ ఎలిమెంట్ మణిపుర చక్రంలోనే ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ అనేది ఇట్ కన్వర్ట్స్ వన్ మెటీరియల్ టు ద అదర్. డైజెషన్ ఇస్ అన్ యాక్షన్ ఆఫ్ ద ఫైర్ ఎలిమెంట్. ఆ ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, కరెక్ట్గా డైజెస్ట్ అవ్వాల్సినంత అవ్వనప్పుడు లావ్ అవుతుంటారు మనుషులు. సో ఆ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనకి ఒబెసిటీ తగ్గిస్తాం మనం. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అసిమిలేషన్ ఆఫ్ యాక్చువల్ మినరల్స్ కానీ అన్ని. ఇప్పుడు ఫ్యాట్ ఉందనుకోండి, ఇట్స్ నాట్ ఫ్యాట్ యాక్చువల్లీ, ఇదంతా ఫాస్ఫోలిపిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయ్యి మన స్కిన్కి, మన ఐకి, మన నర్వస్ టిష్యూకి, లేకపోతే మన బోన్ మ్యారోకి అన్నిటికీ ఇది వెళ్ళి పనిచేయాలి ఫ్యాట్ టిష్యూ అనేది, ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్. సో ఆ కరెక్ట్ ఫంక్షనాలిటీని మెటబాలిజంకి ఇది హెల్ప్ చేస్తుంటుంది. అండ్ ఇట్ ఆల్సో, బికాజ్ ఇట్స్ అ ఫైర్ ఎలిమెంట్, ఆ మెంటల్ షార్ప్నెస్ని, ఈవెన్ ఇప్పుడు కొంతమంది చూడండి మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా సన్నబడుతుంటారు. ఎందుకంటే ఇట్ విల్ ఈవెన్ మెంటల్ యాక్టివిటీ డెవలప్స్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫైర్ విచ్ విల్ బర్న్ ఆఫ్ ద క్యాలరీస్. సో దాన్ని కూడా పెంపొందిస్తుంటుంది. ఆ స్లగ్గిష్నెస్, నీరసమైన తత్వాన్ని తగ్గించి యాక్టివిటీని పెంచుతుంది. ఈ మెడిసిన్స్తో తీసుకునేటప్పుడు మీరు కొంచెం మంచి డైట్ తీసుకుంటూ ఉండాలి. బేసికల్గా పౌల్ట్రీ, డైరీ ప్రోడక్ట్స్ అండ్ స్టెరాయిడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకున్నప్పుడు సన్నగా ఉంటారు. అంటే మన సొరకాయ, పొట్లకాయ, బెండకాయ, బీరకాయ, ఈ టైప్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మన తీగ కాసే కాయగూరలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి ఎక్కువ. దానివల్ల కూడా ఆ తత్వం మనుషుల్లోకి వచ్చి సన్నబడతారు. ఇంకొకటి, ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎవరికైనా మంచిది బేసికల్గా. సో ఆ మెటబాలిజంని పెంపొందించి ఆ స్టమక్లోని ఆ ఫైర్ ఎలిమెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఎక్సర్సైజ్ విల్ హెల్ప్. అండ్ ఆహారంలో కూడా మీరు బేసికల్గా డైలీ ఒక 3 మీల్సే తీసుకోవాలి. మధ్యలో ఎక్కువ సార్లు తినకూడదు అనమాట. ఈటింగ్ ఫ్రీక్వెంట్లీ లిటిల్ మీల్స్ అనేది ఒబెసిటీకి అంత మంచిది కాదు. అండ్ వెన్ ఎవర్ యూ ఈట్, ఇఫ్ యూ ఈట్ ఎ సింగిల్ ఐటమ్ ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎ మీల్, అది కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అనదర్ బిగ్ రీజన్ ఇస్ స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ తగ్గించుకుంటే కూడా మీకు ఆ మెటబాలిజం రిలాక్స్ అవ్వడం వల్ల మీకు ఒబెసిటీ తగ్గుతుంది.